श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री సాయినాథుని యొక్క కృపా కటాక్షాలతో భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు కేసీఎన్ గుంట గ్రామంలో జరుగుతున్న సత్సంగంలో మరో నందదీపంలోని విషయాన్ని మనం వివరించుకుంటున్నాం. నందదీపము మరో నందదీపము. నందదీపం సాయినాథుడైతే మరో నందదీపం భరద్వాజ మాస్టర్. శాశ్వతమైన దివ్య జ్ఞాన జ్యోతికి గుర్తుగా నందదీపం బాబా వెలిగించారు. బాబా షిరిడిలో నిరంతరం సరిపడ కృషిగా అక్కడ వేప రావి చెట్లని స్థాపించారు. లెండి తోట అని ఉంటుంది అక్కడ. ఆ లెండి తోటలో వేప చెట్టు రావి చెట్టుని బాబాని స్వయంగా స్వహస్తాలతో నాటారని చెప్తారు. ఆ వేప చెట్టు ఆ రావి చెట్టు ఎంతగా ఏదంటే ఆ రెండు కలిసిమెలిసి ఉన్నట్టుగా ఉండేది. అంటే ఏంటి, శ్రద్ధా సబూరి అనే విధానాన్ని బాబా అక్కడ ఆ రెండు చెట్ల ద్వారా తెలిపాడేమో. అంటే బాబా నిరంతరం జరిపిన కృషి అంటే ఎందుకంటున్నాము, ఎదుగుదల లేని మన మనసుల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. అలాగే ఆ వేప చెట్టు నాటడం వల్ల అది ఎంత ఏపుగా పెరిగింది అంటే, ఆ చెట్టు వేపుగా పెరగడానికి ఎంత కృషి కావాలి. మొక్క నాటావు సరిపోతుందా? చుట్టూ కంచి వేయాలి, పాది చేసుకోవాలి, అప్పుడప్పుడు నీళ్ళు పెట్టాలి, ఒకేసారి నీళ్ళు పెట్టాల్సి వస్తుంది, దానికి ఎరువు వేయాలి, దాన్ని కాపాడాలి. అలాగే సాయినాథుడు మన మనసుల్ని ఒక భక్తి అనే విత్తనం నాటాడు. నాటిన తర్వాత నీళ్ళని నీరు పోసాడు. నీళ్ళని నీరు పోయిపోతే మనం బాబాని ఎలా ఆశ్రయించగలం? మనం విశ్వసించలేం కదా. ఆ నీరు పోసి దాన్ని మహావృక్షంగా తయారు చేసిన గుర్తుగా దానికి ఎంత కృషి కావాలి. ఒక వేప చెట్టు పెద్దది కావాలన్నా, ఒక రావి చెట్టు పెద్దది కావాలన్నా, కొబ్బరి చెట్టు పెద్దది కావాలన్నా, ఒక మామిడి చెట్టు పెద్దది కావాలన్నా దాదాపు 4-5 సంవత్సరాలు లెక్కేసుకుంటాం మనం మామూలుగా బాహ్యంగా చూస్తే. ఇంకా బాబా చేసి దాదాపు 60 సంవత్సరాల షిరిడిలో ఉండి ఎంతగా కృషి చేశారో దాని గుర్తు ఆ చెట్లు. అదేవిధంగా నందదీపము శాశ్వతమైన జ్ఞాన జ్యోతి. అది శాశ్వత జ్ఞాన జ్యోతి గుర్తుగా అక్కడ నందదీపం పెట్టారు. అంటే షిరిడిలో లెండి తోట ఉంది. బాబా ఒక గుడ్ల దీపం పెట్టాడు, గుడ్లతో దీపం పెట్టాడు. దాన్ని కూడా పెద్దదిగా చేసి గుడి కట్టారనమాట. ఆ దీపాన్ని ఆరిపోకుండా ఇప్పటికి చూసుకుంటున్నారు. అంటే ఆరిపోకుండా అంటే ఒత్తి మారుస్తారు, నూనె పోస్తుంటారు, కానీ మంట మాత్రం ఆరదు. అంటే ఒత్తి పెట్టారనుకోండి, ఆ మంట వెలిగించుకుంటారు అనమాట. ఆరకుండా చూసుకుంటున్నారు. దుని ఏ విధంగా అయితే ఆరకుండా చూసుకున్నట్టుగానే నందీపం అదే ఆరకుండా చూసుకుంటున్నారు. అంటే దాని గుర్తు ఏంటి? ఆయన యొక్క అనుగ్రహం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అక్కడ వెళ్ళి భరద్వాజ మాస్టర్ గారు 1969 ఫిబ్రవరి 9వ తారీఖున ఆ దీపాన్ని వెలిగించుకున్నాడు. తన మనసుకి మనకందరికి అందించాడు. అందుకని ఇది మరో నందదీపం అయినాడు. ఈ మరో నందదీపంలో మాస్టర్ గారితో సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఆయన దగ్గర ఎటువంటి అనుభూతి పొందారు, మాస్టర్ గారు ఏం తెలియజేశారు. అనుభూతి పొందడం కన్నా కూడా మాస్టర్ గారు ఏం చెప్పారు, మీకేం చెప్పాడు అంటే మీకు చెప్పింది అందరూ చెప్పింది కూడా అది అందరికీ ఉపయోగపడుతుంది. అదొక మీ ఒక్కరికే ఉపయోగపడదు. అది గ్రహించగలిగామనుకోండి, మాస్టర్ చెప్పిన మాట కూడా అమృత వాక్. ఆయన యొక్క వాక్యాలు ఆ కూర్పంతా కూడా ఒక అమృత భాండాగారం. అమృతం మొత్తం తాగవసరం లే, అందులో ఒక చుక్క తాగినా కూడా మనకి జ్ఞానం కలుగుతుంది. అందుకని మాస్టర్ గారు చెప్పిన వాక్యాలు కావచ్చు, మహాత్మ చెప్పిన వాక్యాలు ఏదైనా కావచ్చు కాక అన్నీ మనం గ్రహించలేకపోయినా వారు చెప్పిన ఒక్క వాక్యాలను గ్రహించినా కూడా మన జన్మ ధన్యం. అందుకు ఏ మహాత్ముడు అనేక సూక్తులు అనేక బోధలు ఎందుకు చేస్తాడు? అన్ని బోధలు మన తలకెక్కవు. మీ సంస్కారాన్ని ఒక బోధ మీకు ఎక్కుతుంది, నా సంస్కారాన్ని ఒక బోధ ఎక్కుతుంది, మీ సంస్కారం ఒక బోధ ఎక్కుతుంది. ఆయన చెప్పిన వాక్యాన్ని నిరంతరం మనం ఎక్కిన వాక్యాన్ని అది కూడా మన సంస్కారంతో ఎక్కుతుందండి. మీ సంస్కారం దగ్గర మీకు ఆ భావం వస్తుంది, నా సంస్కారం నాకు ఆ భావం వస్తుంది.
కాబట్టి ఆ సంస్కారం వచ్చిన భావాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే జీవిత గమ్యం ఏమిటంటే ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. అలాగే థామస్ రెడ్డి గారు మాస్టర్ గారితో ఎలా పరిచయం అయింది, మాస్టర్ గారి ద్వారా ఆయన తెలుసుకున్నాడు. మాస్టర్ గారి ద్వారా తెలుసుకున్నది మనకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటి 1971 సంవత్సరంలో కాలేజీలో చేరాడు. ఎవరు? థామస్ రెడ్డి గారు. థామస్ రెడ్డి గారు మహాత్ములు మొదలుపెట్టి రచించారే ఆయన. చేరిన తర్వాత మాస్టర్ గారు మామూలుగా క్లాసెస్ అయిపోతానే అక్కడ అంతా ఇసుక దెబ్బలు అవన్నీ ఉండే అప్పట్లో 1971, 69 ప్రాంతంలో సాయంకాలం అయితే కూర్చొని ఏదో మాట్లాడుతుండేవాడు ఆ కాలేజీ పక్కనే. మాట్లాడుతూ ఉంటే ఇది చూసుకుంటూ ఉంటూ ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే అనేది వేదాంతం చెప్తాడండి. కొత్తగా చేరాడు కదా, 1971 వయసు ఎంత ఉంటుంది? 16 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ చేయాలంటే అంతే ఉంటుంది. అయితే డిగ్రీ చేరాడు. ఆ డిగ్రీ అంటే 17 సంవత్సరాలు ఉంటుంది. వేదాంతం చెప్తాడంటే వెళ్తారు ఎవరన్నా ఆ వయసులో? సరే ఏదో విందామలే అనేసి అక్కడికి వెళ్ళాడు. వెళితేనే అక్కడ ఆయన అనుకున్నట్టుగా అది పనికిరాని వేదాంతం కాదు, ఆయన సినిమాలు కాబట్టి చెప్తాడు ఆయన. ఆయన చెప్పి మాట్లాడే పిల్లలకి జీవితం అంటే ఏమిటి, ఆ జీవితం యొక్క నీ గమ్యం ఏమిటి అని వివరిస్తున్నాడు పిల్లలకి. ఎందుకని? పిల్లల్లో సంస్కారం కావాలి. ఇప్పుడు నీతి నిజాయితీ అంటారు. నీతి నిజాయితీ ఎక్కడి నుంచి పుట్టుకుంటుంది? దేని ద్వారా వస్తుంది? నీతి నిజాయితీ న్యాయము ధర్మం అని. హృదయ సంస్కారం లేకపోతే ఇవేవి రాదు. చూడండి, హృదయ సంస్కారం లేకపోతే నీతి నిజాయితీ ఎలా వస్తుందండి? ఆ హృదయ సంస్కారం చేస్తున్నాడు పిల్లల్లో మాస్టర్ గారు. అక్కడ ఏం చెప్తారండి? ప్రస్తుత సమాజం ఎలా ఉంది? ఎక్కువతో ఒక తేడాలో ఉంది. కులము, జాతి, మతం, వర్గం ఉంది. ధనిక వర్గము, పేద వర్గం అనే భావన ఉంది. ఇటువంటి సమాజ పరిస్థితుల్లో వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంది? అది కదా మనం మార్చుకోవాలి. వ్యక్తుల ప్రవర్తన మారాలి. మాస్టర్ గారు ఇచ్చిన ప్రజలంతా అండి మన మనసులో హృదయ సంస్కరణ జరగాలి. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. గాలి కాలుష్యం అంటున్నాం, భూమి కాలుష్యం అంటున్నాం, నీరు కాలుష్యం అంటున్నాం. భావ కాలుష్యం గురించి మనం ఆలోచించడం లేదు. భావం అంటే మనలో భావాలు కూడా మనల్ని పట్టిపోయింది. దీని గురించి ఆలోచించడం లేదు. చట్టంతో నువ్వు గాలి కాలుష్యం, నీరు కాలుష్యాన్ని, భూమి కాలుష్యాన్ని నివారించలేవు. భావ కాలుష్యం భావం అనేది అనుకోండి, దానికి చట్టాలు అవసరం లేదు. నిజంగా హృదయ సంస్కరణ ఉంటే పోలీస్ స్టేషన్లో ఉండవు, కోర్టులే ఉండవు. ఆలోచించాలండి. హృదయ సంస్కరణ ఎప్పుడు జరుగుతుందో ఈ కోర్టుల పనే ఉంటుంది, పోలీస్ స్టేషన్ పనే ఉంటుంది. కొన్ని ఓళ్ళు చూడండి, పోలీసోడు లోపలికి ప్రవేశించడు అంటే అంత ధర్మంగా ఉంటారు వాళ్ళు. ఏది సమస్య వాళ్ళే పరిష్కరించుకుంటారు, గడప దాటి పోనేరు. అట్లనే పూర్వకాలంలో అంతా కూడా కాలాంతరం వ్యక్తుల ప్రవర్తన మారింది, మానసిక ప్రవృత్తి మారింది. అది కనిపెట్టి మాస్టర్ గారు ప్రొఫెసర్గా ఉద్యోగం చేరాడు. క్లాస్ పాఠమే, మామూలు ఖాళీ సమయంలో ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి. ఇప్పుడు కాలేజీ పిల్లలు అంటే ఆడపిల్లని ఏడిపించడం ఉంటాయి కదండి. ఒకే మాట అంటాడు, ఆ నువ్వు ఏడిపిస్తున్నావు, ఆ ఏడిపించామని మీ చెల్లి అయితే ఏం చేస్తావు? గమనుంటావా అని చెప్పాడు. వాడు ఆలోచిస్తాడు కదండి. నిజమే, వేరే వాళ్ళ అమ్మాయి నేను ఏడిపిస్తూ ఉంటే అదే మా చెల్లిని ఇంకోటి ఏడిపిస్తే నాకు ఎలా ఉంటుంది అన్నప్పుడు కుర్రాళ్ళ మనసులో ఆలోచించారండి. అది మాస్టర్ చెప్పి, అందుకే హృదయ సంస్కరణే నీతి నిజాయితీకి మూలము. అలా హృదయ సంస్కరణ చేసుకుంటూ విద్యార్థులు ఎలాంటి భయాలు ఉన్నాయి. విద్యార్థి భయం, పరీక్ష అంటే భయం, భవిష్యత్తు అంటే భయం. ఎందుకు భయం? పరీక్ష అంటే ఎందుకు భయం? సకాలంగా టైం టేబుల్ నువ్వు చదువుకుంటే సకాలంగా స్కూల్లో చెప్పింది, కాలేజ్ చెప్పింది చదువుకున్నావు అనుకోండి, భయం ఎందుకు ఉంటుంది? చదువుకోలేని వాడికి భయం వస్తుంది, చదువుకున్న వాడికి భయం ఉండదు. హ్యాపీగా నవ్వుతానే పోతూ ఉంటాడు. ఎగ్జామ్ అరగంట కూడా ఆడుకుంటా పోతాడు, గబగ రాసి వస్తాడు. చదవడానికి గబగ పుస్తకాలు చూసుకుంటా ఆ సమయానికి చూసుకుంటా ఉంటాడు వాడు. కాబట్టి మీరు సక్రమంగా చదవండి. ఎందుకంటే ఈ చదివి మీకు భవిష్యత్తు. ఇప్పుడు పిల్లలంటే ఎవరు? భావి భారత ప్రగతికి వారసులు వాళ్ళు. నేటి పిల్లలు భావి భారత ప్రగతికి రథ చక్రాలు అంటే వాళ్ళు.
ఇట్లా చెప్పేటప్పటికి నువ్వు మనం ప్రగతికి రథచక్రాలం అంటే దేశానికి మన రథచక్రాలం ఇట్లా ఆలోచిస్తారు కదండి. ఆలోచించినప్పుడు వాడు చదువు పడి ఏకాగ్రత కలుగుతుంది. మాస్టర్ గారి దగ్గర స్టూడెంట్స్ సత్సంగానికి వస్తారు, భజనకు వస్తారు, అన్నీ వింటూ అంటారు. అన్నింటిలో క్లాసులు ఫస్ట్. నిజంగా మాస్టర్ గారు చదువుకున్న వాళ్ళు ఒక్క చూపించండి. ఇప్పుడు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు గొప్పగా సెటిల్ అయి ఉన్నారు. చూడటానికి ఏమో ఏ సత్సంగాలకు పోతారు, భజనకు పోతుంటారు, కానీ చదువులో చదువు నిర్లక్ష్యం చేయకూడదని మాస్టర్ గారు చెప్పేవాడు అనమాట. అలాగే ఏదో అన్ని విషయాలు ఎవరు తగ్గితే చెప్తుండేవాళ్ళు. తాను 4 ప్రశ్నలు వేసినప్పటికీ వారు చెప్పిన సమాధానాలు వాస్తవాలు. అందుకు వీలున్నప్పుడల్లా కూడా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడు థామస్ రెడ్డి గారు. వీలున్నప్పుడల్లా, అంతేగాని పని అగ్గొట్టి కాదు. అలా వెళ్ళిన తర్వాత మాస్టర్ గారితో ఈ క్రిస్టియన్లు చేరున్నారు. ఎవరు? థామస్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా. అయినప్పుడు మాటల్లో వచ్చి రామకృష్ణ పరమహంస యేసుక్రీస్తు చూశాడట అని చెప్పాడు. ఎవరికన్నా రామకృష్ణ పరమహంస ఎవరు, ఎక్కడ, యేసుక్రీస్తు ఎక్కడ, ఎలా చూశారండి అని అడుగుతాడు. ఎలా వీలవుతుంది అంటే, నీకు ఆ విషయం తెలియాలంటే పోయి ఆయన అడిగాడు అన్నాడు ఒక ఆయన. రాధాకృష్ణ గారు తిరుదక్షిణ ఆయన అడిగాడు, ఏంటి రామకృష్ణ పరమహంస యేసుప్రభుని చూసేది అంటే అని చెప్తాడు. ఇది నిజంగా సాధ్యమేని అంటాడు. ఎందుకు కాదు, నీకు అనుమానంగా ఉంటే ఈనాటికి యేసుక్రీస్తు సాయిబాబా అక్కడ ఉన్నాడు, పోయి ఆ విషయం తెలియాలంటే పోయి మాస్టర్ గారిని కలువు. యేసుక్రీస్తు 3 రోజుల తర్వాత దర్శనం ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? కొంతమంది శిష్యులకి ఇచ్చాడు. బాబా 3 రోజుల తర్వాత లేచి దాదాపు 20 సంవత్సరాల దాకా జీవించి ఉన్నారు. కాడు అని అన్నాడు, రామకృష్ణ పరమహంస యేసుక్రీస్తుని చూశాడు, ప్రవక్తని చూశాడు, బైబిల్ చదివాడు. బైబిల్ చదువుతాండి మళ్ళా చదువుతారా? మనం చదవడం అని వాళ్ళు తాజాతి చెందుతారు. వాళ్ళు ఎప్పుడైతే తాజాతి చెందుతారో వారికి దర్శనం కలుగుతుంది. అలాగే రామకృష్ణ చెప్పాడు, యేసు ప్రభుత్వం తాజాత్యం చెందానని, ప్రవక్తతో తాజాత్యం చెందానని. అంటే ఏంటి? వాళ్ళు చేసే పారాయణంలో కూడా ఎలా ఉంటుంది? కొద్దిగా స్పందనతో ఉంటుంది. అది వాస్తవము అని చెప్పిన తర్వాత మళ్ళా వెళ్ళి మాస్టర్ గారు 4వ తేదీ కలిశాడు. మొట్టమొదటి చూసింది ఏదేమో 3 సెప్టెంబర్ 1971 ఫస్ట్ టైం. తర్వాత పక్క రోజు 4 సెప్టెంబర్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గదిలోకి వెళ్ళిన తర్వాత సత్సంగం మంది ప్రసాదం తీసుకొచ్చేసాడు. అప్పుడు ఒక 3 మాటలు విన్నాడు ఆ సత్సంగంలో. ఇది మనందరికీ ఉపయోగం. ఏదైనా నువ్వు మంచి పని చేయదలుచుకుంటే మొట్టమొదట నీ విధిని బాధ్యతతో పూర్తి చేసి తర్వాత ఆ పనికి పూనుకో. అందరం చేసుకోలేము. ఏదైనా మంచి పని చేయాలంటే ముందు నీ బాధ్యత పూర్తి చేసుకో, తర్వాత ఆ పని చూసుకో. అదే నేను దేవుడి పనే కదా, నీ పని ఇంటి ఎగ్గొడతాం మనం అన్నాం. నేను అనుకుంటాను, నీ ధర్మం ఏంటి, నీ డ్యూటీని ముందు నెరవేర్చు. అది దేవుడి పని కావచ్చు, సమాజ సేవ కూడా కావచ్చు. అంటే ఏంటి? మొట్టమొదట మన ధర్మము, నీ ధర్మం ఏదో నువ్వు ముందు పాటించు, తర్వాత బయట. అంతేగాని ఇంట్లో గెలిచి రచ్చగలవన్నారు పెద్దలు. అంటే ఆ పదవి ఉన్నారు కదా, ఇంట్లో గెలిచి రచ్చగలవన్నారు. కాబట్టి నీ ధర్మాన్ని నిర్వర్తించు, తర్వాత నువ్వు ఏ పని మంచి పని అనేది. అంటే ఇది మనం గుర్తుపెట్టుకో అంశం. మొట్టమొదట మన డ్యూటీని చేయాలి. రెండవది, ఏ పని చేయకుండా కాలం వ్యర్థంగా గడపద్దు. ఏ పని అన్నాడండి, పారాయణ చెప్పలే, దేవుడి దగ్గర కూర్చోమని చెప్పలే. అంటే ఏదో పని చేయాలి. ఎందుకంటే శరీరానికి పని లేకపోతే శరీరం నీరసం పడుతుంది, కానీ మనసుకు కానీ పని లేకపోతే వాడి క్షణక్షణం నరకమే. అందుకని ఏ పని చేయకుండా కాలాన్ని వ్యర్థంగా గడపవద్దు. ఎందుకంటే కాలమే భగవత్ స్వరూపము. ఇది మాస్టర్ గారు అందుకే ప్రతి క్షణాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకునేవాడు అంటే, ప్రతి క్షణం భగవంతుడు కాబట్టి ఆ క్షణాన్ని మనం గౌరవించాలి. అది మాస్టర్ గారి వాచ. అని చెప్తాడు, ప్రతి క్షణాన్ని నువ్వు వృధాగా గడపద్దు. కాలం ఎంతో విలువైనది ప్రతి ఒక్కరికండి, మనందరికీ కూడా.
ఎందుకంటే ఊచపోటు కబుర్లతో మనం చాలా వ్యర్థం చేస్తుంటున్నాం. దానివల్ల ఉపయోగం ఉంటే కొంత ఉపయోగం లేని చేసే ఉపయోగం ఉంటుంది. ఆ సమయంలో ఒక మంచిగా సత్సంగం మాట్లాడుకుంటాం, లేదా మంచి గ్రంథాలు చదువుకుంటాం, వాటి విషయాల గురించి చర్చించుకుంటాం. అది కూడా దీర్ఘంగా పదం వాడాడు. దీర్ఘంగా అంటే లోతుగా కృష్ణుడు ఎందుకు అలా చేశాడు, కృష్ణుడు గోపికలు ఎందుకైనారు, రాధ ఎందుకు కృష్ణుడికి, ఇట్లా కృష్ణుడు భక్తుడైతే, రామభక్తుడైతే ఎందుకు అడవికి పంపించాడు సీతని, ఎందుకు మంటలు దూకమన్నాడు, ఇట్లాంటి చర్చలు. అలాగే బ్రహ్మంగారి విషయంలో కావచ్చు, యేసుక్రీస్తు విషయంలో కావచ్చు, సాయిబాబా విషయంలో కావచ్చు, వాడు దీర్ఘంగా ఆలోచనకు ప్రయత్నించు అంటూ అప్పుడు ఏమవుతుందంటే చెడు సావాసం మొదలటికి ఇది తోడ్పడుతుంది. చెడు సావాసం ఎంతగా మనం తీవ్రంగా క్షీణింపజేస్తుంది మనసుని. అందుకని సత్సాంగత్యము చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఉంటే చెడు సావాసానికి దూరంగా ఉండడానికి ఉపయోగం. ఇక్కడ చెడు అంటే ఏంటంటే వ్యర్థమైన పనులకు దూరంగా ఉండడము. ఎప్పుడైతే వ్యర్థమైన దూరంగా ఉంటామో మనకి పనికి వచ్చే ఉపయోగపడే పనుల్లో మన మనసు కేంద్రీకృతం అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ప్రతి క్షణం ఎంతో విలువైనది కాబట్టి మనసు పరిపరివలే మన మనసుని ఒక మంచి ఆలోచనతో, మంచి భావాలతో, మంచి మాటలతో ఆ మనసుకు తర్ఫీది. నాకు చదవడం రాదు, ఇబ్బంది లేదు, వినం ఆ సమయంలో. ఇప్పుడుగా హ్యాపీగా టీవీలు ఉన్నాయి, మంచి సత్సంగా చెప్పి టీవీలు ఉన్నాయి, అంతేకాకుండా ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి. ఏదో చాగంటి కోటేశ్వర ఉపన్యాసము లేదా సామ్య సన్ముఖం మనకు అర్థం కాదని చాగంటి కోటేశ్వర అయితే మనకి మన భాషలో మనకు అర్థం వేరే చెప్తాడు, అది పెట్టుకుని విందాం. ఆయన బాబా గురించి చెప్పుకున్నాడు, గురుచితి గురించి చెప్పుకున్నాడు, మిగతా సంగతి మనం పక్కన పెడదాం. ఇప్పుడు చాగంటి పెట్టేకి బాబా చెప్తా పెట్టారు అనుకోండి, బాబా గురించి చెప్తే సందర్భాలు ఉంటాయి, అది విందాం మన వరకు. గురుచితి గురించి చెప్పుకున్నారు, 24 మంది గురువుల గురించి చెప్పుకున్నాడు, దాన్ని విందాం. అంటే చదువు రాదు మేమంటే పారాయణ చేస్తుంటే వినడం కూడా పారాయణే. అలా చదివి అనుకోండి అనవసరంగా బయట పోవాలని చాలామంది ఉండి అరుగు మీద గుసపూర కబుర్లు మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు సాయంకాలం 4 నుంచి 7 వరకు మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది అంటే అండి మన సంస్కారం మెరుగవడం పోయేసి అది తరుగవుతుంది. అందుకని మాస్టర్ సత్సంగం ఇచ్చాడు, అందుకే చెప్తున్నాడు ఇక్కడ. అందుకని వీలున్నంత వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకో. మూడోది, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నించి. ఆరోగ్యం ఉంటే కూర్చోగలం, ఆరోగ్యం ఉంటే మాట్లాడగలం, ఆరోగ్యం ఉంటే సత్సంగం చెప్పగలం, ఆరోగ్యం ఉంటే కీర్తన చేయగలం, స్మరణ చేయగలం. ఆరోగ్యం లాగా నువ్వేం చేయగలుగుతావు? అందుకని ఆరోగ్యం జాగ్రత్తగా బాగా ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నించి. దానికోసం మాస్టర్ గారు ఆర్ట్ గేమ్స్ ఆడండి, వ్యాయామం చేయండి అని చెప్పేవాడు. ఎందుకు చెప్పేవాడు? శరీరం ఉంటేనే కదా, శరీరం లేకపోతే మేము పని చేయగలము. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే మనం ఏదైనా సాధించగలం. శరీరం కృషి చెప్పేది అనుకోండి, నువ్వు పారాయణ చేయాలన్నా, సత్సంగం పోవాలన్నా, గుడికి పోవాలన్నా కూడా సాధించినప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది? అందుకే ఆరోగ్యం మహాభాగ్యం. చూడు, మహాభాగ్యం అది, దానికి కొలత లేదు. ఆరోగ్యం బంగారం వెండి అని చెప్పలే, మహాభాగ్యం అది. బంగారం వెండి ఎంత డబ్బున్నా గుడికి ఆరోగ్యం సరిగా లేకపోతే ఏం ఉపయోగం? అందుకే పెద్ద ఆరోగ్యం మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడడానికి నువ్వు ప్రయత్నించి. ఈ మాస్టర్ గారు ఒక చెప్పు అందరూ చెప్తున్నప్పుడు చూడు ఆ పాయింటే మనకి అందించాడు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్త వహించు. స్కూల్లో టీచింగ్ చెప్తుంటాడు మాస్టర్ గారు. ఆయన చెప్తున్నప్పుడు కూడా ఎదుటి వారికి ఆలోచింపజేసే విధంగా ఉండేదట. ఏది స్కూల్లో చెప్పే పాఠం కూడా. అక్కడే బాబా గురించి ఏం చెప్పడండి, పాఠమే చెప్తా ఉంటాడు. ఆ పాఠంలో ఆలోచింపజేస్తారు అనమాట. స్కైలార్ కూడా ఒక పక్షి ఉంది, ఒక పిట్ట, దాని పేరు స్కైలార్ కండి. అది కంటికి కనబడదు, ఆకాశం పైన ఉంటుంది. అది కూస్తుంది కదా, అరుస్తుంది కదా, స్కైలార్ పక్షిరా ఉందని మనం గుర్తిస్తారు అని అదే పాఠం. అది దాని మాట ఎలా చెప్తున్నారు, భగవంతుడు కూడా కంటికి కనిపించడు.
అంటే భగవంతుడి యొక్క లీలల ద్వారా ఉనికిని మనం గుర్తించాలి. భగవంతుడికి ఎలా గుర్తి అంటే మనం కోరకుండానే మనకు గాలి ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, కూర్చోడానికి ఇస్తున్నాడు. మరి ఆయన ఉన్నట్టా లేనట్టా? కంటికి కనిపించడు, కానీ భగవంతుడు మనం కనిపెట్టుకునే ఉంటాడు అని ఆ పాటలో చెప్పేటప్పటికి దీని భలే బాగుందే అని ఆలోచిస్తారు కదండి ఎవరైనా. అంటే వాళ్ళు తెప్పించినట్టు మాస్టర్ గారు, అది మాస్టర్ స్పెషాలిటీ. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపు చేస్తాడనమాట. అలా ఆలోచింపు చేసేవాడు. వెంటనే సత్సంగా వినడానికి ఏదో ఒక పుస్తకం చదువుకొని చదవడము, వివరించడం జరిగేది. మాస్టర్ గారు ఆడిపోతే మాస్టర్ గారు గమని కూర్చోడండి, ఏదో పుస్తకం చదువుతూ ఉంటాడు, కూర్చోడానికి చెప్తా ఉంటాడు. అదే మరణం అవుతుంది. ఒక్కోసారి రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. వచ్చినోడు వీళ్ళంతా చెప్తూనే ఉంటాడు. మరి ఎప్పుడు నిద్రపోతాడా, ఎప్పుడు మార్నింగ్ లేకపోతే లేస్తాడా? ఇలా ఒక్కొక్కసారి 2-3 గంటలు కూడా చర్చలు జరిగేవి. ఇది విద్యానగర్లో షార్లాండ్ 1978-79 ప్రాంతం అనుకుంటాను. షార్లో అప్పుడే కొత్త సైంటిస్టులు చర్చ జరిగింది. ఇంకా దేవుడు ఉన్నాడా లేడని అప్పుడు ఇంగ్లీష్లో చర్చ జరిగింది. సరే ఆడు ఎంత చెప్తాడు, 2 గంటలు చెప్తాడు. మీకు అనుమానాలు అంటే నువ్వు పలా ఇంట్లో ఉంటానండి అన్నాడు. దాదాపు 2-3 వరకు చర్చ జరిగిందండి. మేము తొందరగా విన్నాం, చిన్నపిల్లకాయలు వెళ్ళిపోతాం. అప్పుడు మేము మాకు ఇంగ్లీష్ అర్థం వస్తుంది. ఆ పై రోజుల ఆ చూసేది బలి చూసేది ఎంత ఓపిక కావాలా? సీరియల్ జరిగేది ప్రత్యక్షంగా చూసిన సందర్భం అండి. అంటే ఇక్కడ మనం బాగా గుర్తించవలసింది, మొట్టమొదటేమో నీ ధర్మాన్ని నువ్వు నివర్తించు, తర్వాత నీ సత్కారాన్ని నువ్వు సంగతి చూసుకో. రెండవదేమో సమయాన్ని వృధా చేయవద్దు. మూడవదేమో ఆరోగ్యాన్ని బాగా కాపాడుకో. ఎవరితో ఎప్పుడు మాట్లాడినా ఎవరికి వారి గొప్పగా తృప్తి చెందేవారు. ఎవరితో మాట్లాడుతుంటే సత్యం చెప్తుంటాడు అనుకోండి, ఉందనుకోండి, ప్రతి ఒక్కడు ఒకడైతే పర్వాలేదు, ప్రతి ఒక్కడు తృప్తిగా కాదు. అంతేగాని ఒకరిని ఎక్కువగా ప్రేమించడం కానీ, ఇంకొకరిని ద్వేషించడం కానీ, లేకపోతే ఇష్టపడడం కానీ. ప్రేమించడం వేరే, ఇష్టపడడం వేరే. అందుకు 2 పదాలు వాడాడు ఇక్కడ. ప్రేమించడం వేరే, ఇష్టపడడం వేరే. ప్రేమించడం అనుబంధం, ఇష్టపడడం స్నేహం, బంధం. నాతో ఎక్కువ బంధం ఉంది అనుకుంటారు కొంతమంది. నన్నే ప్రేమిస్తున్నాడని కొంతమంది అనుకుంటారు. కానీ మాస్టర్ గారికి ఇటు ప్రేమించడం అన్నదు, ఇష్టపడడం ఉండదు. అందరూ కూడా సమభావం ఉంటాడు. సమభావం లేకపోతే మహాత్ముడు కాడు మనిషి. అందుకే మాస్టర్ గారు స్థితప్రజ్ఞుడు. అంటే అందరి పట్ల ఒకే భావం కలిగి ఉండాలి. ఈ భావం మనం నేర్చుకోవాలి, ప్రయత్నం చేయాలి. అందరి పట్ల ఒకే భావం, పైకి ఎలా ఉండొచ్చు కాక లోపల మాత్రం భావం అలాగే ఉండు. ఒకని అధికంగా ఇష్టపడము, ఒకని అధికంగా ద్వేషించడము ఉండకూడదు. అంటే సమంగా ఉండు, సమతుల్యాన్ని పాటించు. ఎవడిని ఆయన కోపించుకున్నట్టుగా నేను ఇంతవరకు చూడలేదు. తామసరి గారు చెప్పడం నిజంగా మనం కోపం వస్తే మొత్తం తట్టుకోలేము. మహాత్ములు కోపం తట్టుకోలేము మనం. అందుకని వాళ్ళ కోపం రాకుండానే వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. ఒకవేళ పైకి ఎలా అన్నా లోపల మాత్రం ప్రేమ ఉంటుంది. అది మహాత్ముల విషయంలో. చిన్న పెద్ద అని కానీ, చదివిన వారు చదువు లేని వారని కానీ, వీరు ఈ కులమా ఆ కులమా ఆ మతమా అని కానీ, స్త్రీల పురుషులని భేదం కానీ పట్టించుకోకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. అది స్థితప్రజ్ఞత్వం. భగవద్గీతలో కృష్ణుడు వాడు ఏం చెప్పాడు స్థితప్రజ్ఞతని, ఆ స్థితప్రజ్ఞత్వం భరద్వాజ మాస్టర్లో మనకి దర్శనమిస్తుంది. ఎందుకు ఇది గురించి చెప్పుకుంటున్నాం, ఏదో బాబా గురించి చెప్పుకుని ఏం చెప్పుకుంటున్నాం అనే ప్రశ్న కూడా మనకి మనసులో పెదలుతూ ఉంటుంది. మనం 1 ఎకరా పొలం వేసాం. నేను నారు పోసి నేను నాటా. ఆ పొలంలో నేను 10 బస్తాలు నాకు పండింది, మీకు 15 బస్తాలు పండింది, మీకు 30 బస్తాలు పండింది. నేను గమనుంటానా 30 బస్తాలు ఎలా పడిందండి, ఏం చేశారండి అని మీ గురించి తెలుసుకోనా అంటే. మామూలుగా వ్యక్తిగా ఉన్నాడు, మనిషిగా మానవుడిగా ఉన్నాడు, ఉద్యోగం చేశాడు, గృహస్థిగా ఉన్నాడు, సంతానం ఉంది, కానీ మహాత్ముడయ్యాడు.
అన్నప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలి కదండి. మనకు అనుమానం వస్తుంది ఈయన గురించి చెప్పుకోవడం అనేసి. ఎందుకంటే ఈయన గురించి చెప్తుంది కదా ఆయన గురించి అర్థమవుతుంది. అందుకే మనుషులు ఒక మమేకమయ్యాడు. అంటే కొంత డౌట్ ఉంటుంది, ఏదైనా మాస్టర్ గురించి చెప్తున్నాడు, మాస్టర్ గారిని పూజించమంటాం. మాస్టర్ గారిని పూజించమని ఇక్కడ చెప్పడం లేదండి. బాబాని పూజించమని చెప్పం, వారి వైద్యవాన్ని పూజించమంటాం. కానీ ఈ గుణాలు గుర్తించండి అని చెప్పడం యొక్క ఉద్దేశం ఇది. ఏ దినమని ఏ విషయం ఉంచినా ఈ తప్పక చేయండి అని మాత్రం మాస్టర్ గారు చెప్పడం. చేయండి చెప్పడు, చేస్తే బాగుంటుంది. ఇది కృష్ణుడు చెప్పిన మాటే. ఏ పడవలను చూడు మహాత్ములు. కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, మొత్తం చెప్పాడు. అర్జున, నీకు ఇష్టమైతే దీన్ని ఆచరించు, నేను చెప్పానని మాత్రం చేయొద్దు, నేను బావ మాత్రం చెప్తున్నా. అలాగే చెప్పాడు మాస్టర్ గారు. ఎందుకంటే ఇది చెయ్యని చెప్పాను అనుకోండి, మీరు చేయకపోతే నాకు బాధ కదా, అవునా కాదా? అందుకే చెప్పాడు, నీకు మంచిదే చెయ్యి, అయినా చేస్తే మంచిది, అంతవరకే. చేయడం చేయకపోతే నీ కర్మ, చెప్పడం వరకు నా డ్యూటీ. వినకపోతే ఎవరి కర్మ? ఎన్నిసార్లు చెప్తాడు? 4 సార్లు చెప్తాడు, 10 సార్లు చెప్తాడు, తర్వాత ఏం చేస్తాడా? ఎందుకు వచ్చినా గొడవ ఆయన వాళ్ళ కర్మ వాళ్ళు విడిచిపెడతాడు. బాబా చెప్పిన మాటే, 1-2 సార్లు హెచ్చరిస్తా, లేకపోతే నీ కర్మ నేను విడిచిపెడతా. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా చాలండి. మనం స్పష్టంగా గుర్తుపెట్టుకొని దాన్ని మనం ఒక గుణపాఠంగా తీసుకోగలం మనం. అదే మంచిగా చేస్తే మంచిది, చేయడం నీ ఇష్టం. ఎందుకంటే మనిషి ఒక స్వేచ్ఛ ఒకటి భగవంతుడు చేశాడు. అది ఇకపోతే గమ్మున ఉండేవారు, రూపాయలు పని చేసి ఉండేవాళ్ళు. అని స్వేచ్ఛ ఒకటి ఇచ్చా భగవంతుడు. ఆ స్వేచ్ఛ మనం ఏం చేస్తున్నాము? దుర్వినియోగం చేసుకుంటున్నాం, సద్వినియోగం చేసుకోవడం వల్ల. అది మనం ఇక్కడ గమనించాలి. అదే మాస్టర్ గారు ప్రతి ఒక్కరి మహాత్ముని దర్శించమని చెప్తుండేవాడు. ఇతనికి ఒక పుస్తకం ఫేర్ చేసి ఇచ్చాడు, బైబిల్ గురించి. కొండ మీద ప్రసంగం అని ఒక మాస్టర్ గారు రాశారండి. దాన్ని ఫేర్ చేయమని ఇతనికి ఇచ్చాడు. ఇతను 3 సంవత్సరాలు దాన్ని ఫేరే చేయలే. ఏదో సోమర్థనమో ఏదో ఒకటి అయిన తర్వాత రాయడానికి ఇంకా బుద్ధి పుట్టలేదా అని నవ్వుతూ అడుగుతున్నాడు. ఇంకా బుద్ధి పుట్టలేదు నీకు? సరేలే, నీకు వీలు కాకపోతే తెచ్చి ఇక్కడేమో ఎవరి చేత ఫేర్ చేయిస్తా అన్నాడు. సచ్చిలో నేను పరిధి పిచ్చి ధైర్యం. కొండ మీద ప్రసంగం అని ఒక బుక్ ఉంది, చూసాను. నేను కూడా చదవాలి దాన్ని. బుక్ కొంచెం పెట్టుకోవాలా. ఏస్తూ వేస్తూ కొండ మీద ప్రసంగం ఉంటున్నారు ఉందేపా బైబిల్లో. అక్కడ కొండ మీద ఆయన చేసే ప్రసంగాన్ని దానికి ఎంత వివరణ ఇచ్చాడో సరే దాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి బైబిల్లో వివరణ చెప్తుంటే రాసుకునేవాడు ఎవరు థామస్ రెడ్డి గారు. ఎందుకంటే నేను క్రిస్టియన్ కదా, అందుకే ఆయన ఉన్నప్పుడు చెప్పేవాడేమో. అవి శుభ్రంగా రాసుకునేవాడు. దాదాపు 3 సంవత్సరాలు ఫేర్ చేయలేదంట దాన్ని. అది నా సోమర్థనానికి, వారి సహనానికి రుజువు. నా సోమర్థనానికి అది రుజువు, ఆయన సహనానికి అదే రుజువు. ఒక్కసారిగా కోపం చేసుకున్నానంటే లేదు, నాకైతే పిచ్చి కోపం తెస్తుంది పని. మాస్టర్ గారు నీకు వీలు పడిపోతే ఇక్కడ పంపించడానైనా ఎవరో చేయిస్తానన్నాడు. ప్రతి గురువారం సత్సంగం జరిగేది అక్కడ. చుట్టుపక్కల బండ్లు కట్టుకుని వచ్చేవాళ్ళండి. అప్పుడు ఆటోలు లేవు. 70, 72, 75, 78 వరకు కూడా ఆటోలు లేవు విద్యానగర్లో. చుట్టుపక్కల బండ్లు కొత్తపాలెము, మెట్టు, గోడలి, ఆ చుట్టు ప్రాంతాలు, కోట, అప్పుడు చిన్న పల్లె కదా. బండ్లు కట్టుకుని గురువారం ఒక వారం వచ్చేవారు. ఇప్పుడు మాస్టర్ గారు 8 అయిందంటే భజన జరుగుతున్నా సరే వాళ్ళకి 10 ప్రసాదాలు పంపించేసేవాళ్ళు. పోవాలి కదా ఇంటికి. అది పల్లెటూరు, పిల్లలతో చేతిగా అన్నం వండాలా, 4 గంటలకు లేయాలా, వాళ్ళు పని ఉంటాయి కదా. అక్కడ కూడా మాస్టర్ ఎంత గుర్తిస్తాడు చూడండి. అలా చేసేవాడట. ఒకసారి ఒకరింటికి పోయాడు, కొత్తపాలెంలో గోపాలరెడ్డి గారు ఇంటికి. అక్కడ 4 ఏళ్ళ పాప దోగాడుతూ మాస్టర్ గారికి వచ్చింది. ఆమెకు పోలియో. వెంటనే అప్పుడు మాస్టర్ గారు అప్పుడే పాయసం ప్రసాదం పెడితే పాపను ఒళ్ళో కొంచెం పెట్టి పాయసం తినిపించాడు. పక్క రోజు నుంచి నడవడం ప్రారంభించి. అంటే ఇవన్నీ కళ్ళారా చూసిన దృశ్యాలు థామస్ రెడ్డి గారు. వారికి ఎవరి జీవితం ఎలా జరుగుతుందో స్పష్టంగా తెలుసు. ఇది డిగ్రీ పాస్ అయిపోయిన తర్వాత
ప్రైవేట్ స్కూల్ పెట్టుకోమన్నాడు. వినడా. తర్వాత నాకు ఎటువంటి ఫలితం వచ్చిందో ఆయన చెప్పుకున్నాడు. నా జీవితం ఆయన చెప్పుకున్నాడంటే సాఫీగా జరుగుండేది ఏమని, ఎంతో ఉన్నతంగా ఉండేదని. అంటే వీటన్నిటి విషయంలో మాస్టర్ గారి సార్ మనకి ఏమవుతుంది, మాస్టర్ గారికి స్థితప్రజ్ఞత్వం మనకి అవగాహన వస్తుంది. మాస్టర్ గారి వివాహం అయిన తర్వాత ఇంత మాట్లాడతారో అనుకుంటే ఎవరు అనుకుంటారండి. మాస్టర్ గారు ఇప్పుడు వివాహం చేసుకున్న దాదాపు 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు చేసుకున్నారు. అంటే 1975 75 అంటే 38 అంటే 37 సంవత్సరాలు మాస్టర్ వివాహం చేసుకున్నారు. అంతవరకు పిల్లలతో సత్యం చెప్తున్నారు కదా. వివాహం అయిన తర్వాత మనం మాట్లాడతారో అనుకున్నారు అందరూ. వివాహం పక్క రోజే మళ్ళీ సత్తగా అందరితో మాట్లాడుతున్నాడు. ఎంత ఆశ్చర్యం ఉంటుంది అసలు. అందరికీ ఆశ్చర్యమే. ఆ విషయం స్వచ్ఛ చెప్తున్నాడు. నేనే పెళ్లి చేసుకుని మాస్టర్ గారితో కలవలేదు అంటున్నాడు ఈయన. 1980 సంవత్సరంలో డిగ్రీ చదివే రోజుల్లో మాస్టర్ గారు మరికొందరు మిత్రులు విద్యానగరికి 3 కిలోమీటర్ల స్వర్ణముఖి నది ఉంది. ఆ నదిలో కూర్చొని మౌనంగా గడిపేవారు. ప్రశాంతంగా ఉన్నారట. ఉన్నట్టే మాస్టర్ గారి మాట ప్రారంభిస్తాడు. ఏమనంటే, తడిసిపోయిన గుడ్డలో, ఇప్పుడు తడిసిపోయింది అనుకోండి, ఆ చెమ్మ ఒక దగ్గర ఉంటుంది, మొత్తం ఉంటుందా? చొక్కా తడిసిపోయింది, మాల తడిసిపోయాం అనుకోండి, చెమ్మ జోబీ కాడే ఉంటుందా? చేతి కాడే ఉంటుందా? మొత్తం ఉంటుంది కదా. అలాగే మీకు ఉన్నట్టుగానే సృష్టిలో అంతట్లో భగవంతుడు తత్వం ఉంటుంది. అంటే ఆ పిల్లలకు అర్థమయ్యేది చెప్పాడు అన్నమాట. భగవంతుడు సృష్టిలో అంతటా ఉంటాడు, అంతేగాని ఏదో ఈ ప్రాంతంలో ఉంటాడు ఇంకో ప్రాంతంలో ఉన్నాడు అనే భావం లేదు. అంటే ఎలా మనసు కత్తుకుంటుందండి? ఆయన చెబుతూ, మీకు నీటిలో ఇంకా నీళ్ళు పడుతుంది కదా, నీటిలో అలలు వస్తుంది కదా, ఆ అలల్లో చూసుకుంటూ అది ఒక పరమాత్మలో ఇన్ని రూపాలన్నవి, అన్నింటిలో ఉన్నది ఒకటే. అల వేరు నీరు వేరుకుంటుందా? సముద్రం పోయినాం అనుకోండి, అల వేసింది, అలా అంటున్నాం మనం. అలలో ఉండేది ఏంది? నీరు. అలాగే ఈ సృష్టిలంతా సముద్రం. వీడో కళ, మీరు కళ, మీరు కళ. ఈ అలని బాబు అంటే ఈ బాబు లోపల ఉండేది ఏందా? నీళ్ళే. ఇంకొకరింట్లో పేరు రామయ్యో, చెంగమ్మో, ఇంక గౌరవమో ఉంటారు. పేరు అలలు వేరే, కానీ వాళ్ళ పేరు ఉండేది ఏంది? ఆ శక్తే. అన్నప్పుడు మనమందరం ఒకటే అని బాగా కలుగుతుంది. అంటే అది పిల్లలు, వాళ్ళు స్టూడెంట్స్ ఎలా ఉంటుంది? కొంచెం ధనికుడు ఉండే పిల్లవాడు ఉంటాడు, మధ్యలో ఉండే పిల్లవాడు ఉంటాడు, పేదలు ఉండే పిల్లవాడు ఉంటాడు కాలేజీలో. వాళ్ళని కూర్చొని విడుస్తున్నప్పుడు వాళ్ళకి మనందరం ఒకటే రాని భావన కలుగుతుంది కదండి. అంటే ఆ భావనలో ఉన్నది ఒకే భావశక్తి కాబట్టి మనందరం ఒకటే అనే భావన కలిగినప్పుడు అదే కదా ఒక వసుదైక కుటుంబం అంటే. మనమంతా కుటుంబం అనే భావన వచ్చేది అనుకోండి, ఎలా ఉంటుందండి? ఎందుకు యూనిఫామ్? ప్రదర్శన కోసమా? మనం అందరం ఒకటే అనే భావన కోసమేనండి, ప్రదర్శన కోసమేం కాదు. ఆ భావాన్ని వాళ్ళకి అప్పుడే నిలిపాడు. మొక్కయ్య ఉంగనిది మానయ్య ఉంగునా. అదని వాళ్ళు శుద్ధమైన పవిత్రమైన నీటి బీజాలకి నీరు పోస్తున్నాడు మాస్టర్ గారు. ఎందుకని అంత బాగా కలెక్టర్ ఉద్యోగం వదులుకున్నాడు సార్, ప్రొఫెసర్గా ఉన్నాడు, పాఠం చెప్తున్నాడు, జీతం వస్తుంది కదా, మరి ఈ బాగా ఎందుకు మళ్ళీ ఆయనకి? ఎందుకు మనకి వీళ్ళని డబ్బిస్తారా? ఏమి ఇవ్వరు. ప్రైవేట్ చెప్పడంట సార్. మేము ప్రైవేట్ చెప్తే పిల్లలు వస్తే మేము ప్రైవేట్ చెప్పరు, నీకు డౌట్స్ ఉంటేనా స్కూల్లో చెప్తా. మరి ఇవంతా ఎందుకు? సమాజం ఆనందంగా ఉండాలి, వారి ఆనందమే నా ఆనందం. ఇది మాస్టర్ గారి గొప్పతనం అండి. అది మనం గ్రహిస్తే చాలు. అందుకే జీవితంలో విజయం సాధించి ఏం సాధించాలి అని ప్రశ్న వచ్చినారు. ఏదైతే చిరంజీవి స్వామి ఒక విద్యార్థి విజయం ఏం సాధించాలని ఒకే మాట చెప్పాడు, కష్టాలు వచ్చినప్పుడు పొంగొద్దు. మన ద్వారా ఎదుటి వాడి ఆనందింపే విధంగా మన జీవితం ఉండాలి. అంటే ఆ స్కూల్ పిల్లలు సార్ కష్టాలు పొంగొద్దు అంటే ఫెయిల్ అయిపోయిన మన దగ్గర కుంగిపోతారు కదండి. కొంగొడు విజయం సాధించినట్టు, నీ మనసమైన విజయం సాధించినట్టు. రెండవది సమాజంని హితాన్ని నువ్వు కోరు, ఇతర మంచిని కోరు. అంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్తున్నాను ఇక్కడ.
దానికి ఉదాహరణగా మన దేశ సరిహద్దుల్లో ఒక సోల్జర్ని పెద్ద సన్మానించారు కదండి, వర్ధన్ అభినందన్ అని ఒక అతను. అప్పుడు అంటాడు, అతన్ని ఎంతమంది ప్రశంసించారు? అన్ని మతాల వాళ్ళు ప్రశంసించారు, అన్ని వర్గాల వాళ్ళు ప్రశంసించారు. అలా ఉండాలి జీవితం. అందుకే ప్రశ్న చెప్పుకుంటాను, మన జీవితం మన ఎవడు ఏలెత్తి చూపించే విధంగా ఉండాలి మన జీవితం. వాడు ద్వేషంతో చూపిస్తే మనకు సంబంధం లేదు. మన మనస్సాక్షి ఒకటి ఉంది కదండి. నేను మంచి మాటలు చెప్పాను, దానికి వేరే అంశంగా చూసుకొని ఇంకోటి విధంగా చెప్పాడు అనుకోండి, దాన్ని పట్టించుకోకూడదు. నాకు ఆయన అన్నాడు, తలకాయలు ఊపేవాళ్ళు ఉంటే నేను కూడా సత్యంగా చెప్తానన్నాడు. తలకాయలు ఊపేవాళ్ళు ఉంటే నేను కూడా సత్యంగా చెప్తానన్నాడు. అది పట్టించుకున్నాం అనుకోండి మనకి బాధ. నేను వ్యాపారం చేస్తున్నాడు కదా, ఆయన చేసేది మా తెలియదా, ఆడే సత్సంగం చెప్పేది అన్నం కూడా ఉన్నారు. ఎలా వ్యాపారం చేస్తారో చూస్తే అర్థమవుతుంది వ్యాపారం చేసిన సంగతి. కాబట్టి వాటిని పట్టించుకోవద్దు. నీ మనస్సాక్షి తెలుసు, మనం తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నా, ఎవరి మనసు మనకు తెలుసండి. పైకి అలానే ఉండొచ్చు కాక, నా మనస్సాక్షి తెలుసు తప్ప ఒప్పాలి, మీ మనస్సాక్షి తెలుసు తప్ప ఒప్పాలి. ఎదుటోడు నిర్ణయం ఇచ్చేదేంటి? అందుకే ఆత్మ పరిశీలన అలా నాడుతున్నాడండి మరదవద్ద మాస్టర్ గారు. అన్నింటిలో ఒకటే, అది గుర్తించుకోవడమే ఆధ్యాత్మికత అని చెప్పాడు వాళ్ళు. ఆధ్యాత్మికత అంటే పూజలు భజనలు వ్రతాలు కాదురా నాయన, అన్నింటిలో ఉన్న చైతన్యం ఒకటే అని నిరంతరం గుర్తుపెట్టుకో. అదే ఆధ్యాత్మికత అంటే, అదే హృదయ సంస్కరణ అంటే. హృదయ సంస్కరణ లేకుండా ఎన్ని పూజలు చేసి ఎన్ని వ్రతాలు చేసినా నిష్ప్రయోజనం, దానివల్ల ఉపయోగం ఏముంటుంది? అందుకే మాస్టర్ గారు సాయంత్రం నిజమైన మానవత్వాన్ని సాధించకుండా నువ్వు ఎన్ని యోగా ధ్యానాలు చేసినా నిష్ప్రయోజనము అని శాస్త్రం చెప్పబడి ఉందని చెప్పారండి. భగవద్గీతలో ఉన్న మాటే మాస్టర్ గారు చెప్పడం అది. కాబట్టి మానవత్వం, నిజమైన మానవత్వం అన్న పదం వాడాడు మాస్టర్ గారు. అది బోధిస్తున్నాడు ఇక్కడ. అట్లాగే మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలంటే నిరంతరము భగవన్నామాస్మరణ నిరంతరం చేయండి. వాడు విశ్వసించబడి బాబా నామం చెప్పలే. ఇక్కడ పిల్లలు చెప్పచ్చు కదా, సాయిబాబా నామం చెప్పని చెప్పలే. భగవన్ నామాస్మరణ స్మరించండి. ఇవన్నీ ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉండాలంటే నానా తిరుగుళ్ళు మానాలి. ఆ పదం మరి ఇక్కడ నానా తిరుగుళ్ళు మారాలి అంటే చిరుతిరుగుల మీద మనకి ఎక్కువ ప్రీతి. ఏది అనారోగ్యమో దాని మీద ఇష్టం వీడికి. అలా ఉంటుంది. ఆరోగ్యం ఎలా ఉంటుంది చూడండి. మాకు ఎలా చెప్తున్నాడు పిల్లలు, ఆరోగ్యంగా ఉండాలంటే నానా తిరుగులు మానాలి. తిండే కాదు, అనవసరంగా తిరగడం కూడా అనారోగ్యానికి హేతువు. దుబారా జులా తిరుగుతున్నాడు, ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి అది కూడా మాను అని చెప్పి మౌనంగా కూర్చునేవాళ్ళు. ఇవన్నీ చెప్పిన తర్వాత మనసు ఎలా ఉంటుందంటే విన్నవాళ్ళకి. ముందే చెప్పాడు, తడిగుడ్డులో తడి ఉన్నట్టుగానే భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత అల్ల గురించి చెప్పాడు. అల్లలో నీరు ఉన్నట్టుగానే అలా పేరు, నువ్వు రామయ్య, నువ్వు స్వామయ్య, నువ్వు భీమయ్య. కానీ ఆ స్వామయ్య భీమలో ఉండేది ఒకే శక్తి, అది అంతటా గుర్తించు. ఆరోగ్యం ఉంటే నువ్వు తిరుగులు మాను. ఇవి చెప్పాడు. మనసు చూడైంది కదండి. చూడండి, మనసు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే ఆ పీస్ఫుల్ అంతా వాడు అనుభవించారు. అదే ధ్యానం. అలా చెప్పకుండా ఒరే నా జ్ఞానం చేయండి రా, నామం చేయండి, మనసు నిలకడుస్తుందా? పిచ్చి పిచ్చి కాకపోతే మనం కూర్చుంటున్నాం. ఎందుకు మనం వస్తానే భజన ఎందుకు చేయలేదంటే ఇందుకే కారణం. వస్తారు ఏదో అష్టోత్తరం చెప్పడం భజన చేస్తారు, మనసు నిలబడుతుంది. నిజంగా నిలబడుతుంది అంటారు? అసలు ఛాన్సే ఉండదు సార్. ఎందుకంటే హరిబరిగా వచ్చి కూర్చుంటాం. ఆడు కూర్చుని మన శరీరం సెట్ అయ్యేటప్పటికే 15 నిమిషాలు పడుతుంది. మన శరీరం సెట్ అయ్యేటప్పటికి, మన సెట్ అయ్యేటప్పటికి ఇంకో 10 నిమిషాలు, అప్పటికే హాఫ్ పడుతూ ఉంటారు. అయిపోయా. అందుకని మాస్టర్ గారు మొట్టమొదటి మన మనసు ట్యూన్ చేయడం కోసం కానీ సత్సంగం పెట్టాడు. ఆ తర్వాత భజన చేసామనుకోండి, పీస్ బాగుంది అంటున్నాం, ప్రశాంతంగా ఉంటుంది అంటున్నాం. అందుకు మాస్టర్ గారు వాళ్ళ మైండ్ అంతా ట్యూన్ చేశాడు. ట్యూన్ చేసిన తర్వాత అనుభవించే ప్రశాంతతని ఎట్లా మరి మాటలు వ్యక్తం చేయలేమండి. ఆ ప్రశాంతత, ఆ అనుభూతి మాటలు ఎంత చెప్పలేము. చక్కెర తీయగా ఉంది అని నేను చెప్తాను అనుకోండి, మీకు అనుభవం వస్తుందా? చెరుకు తీయగా ఉంది, మీకు అనుభవం వస్తుందా? చెరుకు తాగితే అనుభవం వస్తుందా, తాకపోతే అనుభవం వస్తుందా? అదే
భగవద్ అనుభూతి కూడా అంతే, ఎవడు కూడా అనుభవించాల్సిందే. ఎలా తెలుస్తుందంటే చేసి చూడు తెలుస్తుంది నీకు. చేయకుండా ఎలా వస్తుందండి? ఏదో బూటకం అంటే నీ దృష్టిలో బూటకం. పని చేయకుండా కూలి ఇస్తారా? అంటే ఇది కూడా పని చేస్తే నీకు అనుభూతి కలుగుతుంది, పని చేయకుండా నీకు అనుభూతి ఎలా వస్తుంది? ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా మాస్టర్ గారి యొక్క స్థితప్రజ్ఞత్వం అనేది ఆడ ప్రకటమవుతుండేది. అంటే నా జీవితాన్ని ఎంతగా మాస్టర్గా సర్దిద్దారు. దిక్కుతోచిన పరిస్థితుల్లో నేను మాస్టర్ గారి చెంతకు చేరా. థామస్ రెడ్డి గారు వివాహమైంది, తన ఒడిదుడుకు వచ్చింది వివాహ వ్యవస్థలో. దాన్ని తట్టుకొని నిలబడి మాస్టర్గా ఎలా సర్దారో థామస్ రెడ్డి గారి విషయంలో స్పష్టంగా చెప్పాడు. అటువంటి ఇద్దరిలో నేను చేరా. వారి ఏది పెళ్ళైన 3 సంవత్సరాలు చేరితే ఎలా ఉందంటే మాస్టర్ గారి పొజిషను, మనం గొర్రెలు మేపుతూ ఉంటాము, ఆవులు మేపుతూ ఉంటాము. తప్పు అయితే అది తిరిగి మన ఇంటికి వస్తే ఎలా ఉంటుందా? మనకి హ్యాపీగా ఉన్నాడట మాస్టర్ గారు. మరి తప్పిది గొర్రె పిల్ల తిరిగి మన ఇంటికి వచ్చిందిరా అంటే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందంగా సంతోషం మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకొని, అంతేనా? ఇది పెద్ద సమస్య అదేమన్నా. ఒక్కసారి సిడికి వెళ్ళిరా తగ్గిపోతాను, నీ సమస్య కాస్త తీరిపోతున్నాడు. ఎంత ఇది ఏదో పెద్ద పంట తీసుకొని దిగులు మూట పెట్టాడు ఆడ. ఆ మూట పెడితే 5 లక్షల కరిగిపోయింది. ఏది థామస్ రెడ్డి గారి బాధలంతా కూడా పెద్ద మూట అది పెడతాడే మొత్తం కరిగిపోయింది. ఇంతేనా? ఇంకేదో ఇంత బాధపడతావు నువ్వా? దీనికన్నా పెద్ద వాళ్ళు చాలా చాలా ఉన్నాయి. సరే బాబా చెప్పు, మనం అదే సత్తగా అన్నీ చెప్తున్నాము. ఎవరి సమస్య చెప్పా ఇదే పెద్ద సమస్య ఇదే అంటాం మనం. అది వచ్చే పెద్ద సమస్య అనిపిస్తుంది వాళ్ళకి. ఇదే పెద్ద సమస్య పెద్ద ఆకాలు పడికి సరిపోతుంది అంటే టక్క తీరిపోతాం వాళ్ళకి. మాస్టర్గా చెప్పిన మా బాటే కదండి మనందరూ నడవాల్సింది కూడా. అంతేనా? ఒకసారి సిడికి వేసినారు అన్నాడు. అంతే, ఆడికి వెళ్ళి అన్ని విధాల మార్పు వచ్చింది. అందుకే మాస్టర్ గారు ఇక్కడ పనిచేసింది ఆయన సంకల్పం, ఆయన ఆశీస్సులు అని రాస్తున్నాడండి. నేను వెళితే రాలాడ ఆయన సంకల్పం ఆ విధంగా ఉంది, ఆయన ఆశీస్సులు అలా ఉంది. సాయి కృపయే కారణం అని ఏనాటికైనా ఒప్పుకోక తప్పదు. ఏది ఆయన సంకల్పము, ఆయన ఆశీస్సులు, బాబా యొక్క కృప. అంతే, నా ప్రతాపం అంటే ఏం లేదు అక్కడ అని థామస్ గారు చెప్తుందండి. ఇటు ఇహలోకంలోనూ ఆధ్యాత్మిక విషయంలో కూడా బాగుపరచడం అన్నది మాస్టర్ గారి యొక్క ప్రత్యేకత. ఇహంలో అటు లౌకికంలో కూడా బాగుండం, పారమార్థికంగా మనసులో హృదయంలో ఆనందంగా ఉండం, అలా మెల్ట్ చేస్తున్నాడు మాస్టర్ గారు. బాహ్యావస్థలో తీరుస్తున్నాడు, ఆంతరంగా శుద్ధి చేస్తున్నాడు. అది మాస్టర్ గారికే సాధ్యం. అది ఆయన ప్రత్యేకత. మాస్టర్ గారు ఏం చెప్తున్నా అది ఊరికే పోదు, అది చెప్పుకుంటే చాలు సార్. మనం కూడా పిచ్చి రాసి వస్తున్నాం కదా తప్పవనంలో పోయా, ఊరికే పోతా ఉందా? ఊరికే పోలే. ఏమో చాలామంది పోలట్టే లెక్క. ఆయన తప్పక సత్ఫలితం ఉంటుందని నా నమ్మకం కాదు, అది నిజం కూడా. అంటే ఆయన వినవించుకుంటే చాలు, ఖచ్చితంగా అది సత్ఫలితం ఇస్తుంది, అది ఊరికే పోదు. బాగా తడిచిపోయానండి, మంట దగ్గర కూర్చున్నా ఆరాలని చెప్పాలి దీనికే, అది ఆగిపోదా? కాబట్టి ఆయన చెప్పుకుంటే ఊరికి ఎలాగపోతుంది అది? అది తప్పకుండా కూడా సత్ఫలితం ఇస్తుంది. ఇది దాదాపు 100కి 100 రూపాయలు సత్యం. సత్యం సత్యం. ఆయన వినమించుకుంటే మాత్రం వృధా మాత్రం పోయిన క్వశ్చనే లేదు. మాస్టర్ గారికి ఉన్న ఓర్పు, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న నిరాడంబరత, సేవా తత్పరత, మేధస్సు, కుల మత వర్ణ భేదాలు లేని సమానత్వ భావం, వీటిని పరిశీలిస్తే మహాత్ముల జీవితాల్లో కూడా ఇలాగే ఉంటుంది. ఏ మహాత్ములను చూసుకోండి, యేసుక్రీస్తు చూసుకోండి, ప్రవక్త చూసుకోండి, బుద్ధుని చూసుకోండి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మం గారు, వాళ్ళ జీవితాన్ని చూడండి. వాళ్ళు ఎంతటి ఓర్పు ఉంది, ఎంతటి ప్రేమ ఉంది, ఎంతటి ఆప్యాయత ఉంది, ఎంతటి నిరాడంబరత ఉంది, ఎంతటి సేవ తత్పరత ఉంది. అందరూ సేవ తత్పరత మహానీయులందరూ చూసుకుంటే. మరి మాస్టర్ గారు చూస్తే అది మహాత్ములో కూడా ఉంది. అంటే మహాత్ములు అనేది మాస్టర్ గారిలో ఉంది.
మాస్టర్లు మాత్రమే కాదు, ముందు మాస్టర్ ముందు మాత్రమే కదా. వాళ్ళు ఏదైతే ఉందో ఆ లక్షణం అయితే ఉందో అది స్పష్టంగా మాస్టర్ కూడా మనకు కనిపిస్తుంది. ఒక విధంగా మాస్టర్ గారు నిజమైన ఆధ్యాత్మికవేత్త కన్నా కూడా ఆ నిజంగా మార్కిస్ట్, కమ్యూనిస్టు మార్కిస్ట్ అంటారే అని. కమ్యూనిస్టులు మార్కిస్టులు ఏమంటున్నారు? సమభావం, సమత్వం ఉండాలి, పేదరికి భేదభావం ఉండకూడదు. అదే కదా కమ్యూనిస్ట్ పార్టీ అనేవాళ్ళు. మన మాస్టర్ గారు చేసేది అదే. ఆధ్యాత్మికత పక్కన పెట్టు, పూజ పుస్తకాలు పక్కన పెట్టు, ఆయన గొప్ప మార్కిస్ట్ అంటే కమ్యూనిస్ట్ లాగా. నా పరిశీలనలో సమసమాజానికి చక్కని ప్రతీక ఎవరైనా ఉన్నారంటే అది భరద్వాజ మాస్టర్ గారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్, ఇది మాస్టర్ గారి యొక్క వాచం. ఇది మన అందరికీ వర్తిస్తుందండి. వాళ్ళ జీవితం ఆచరించి చూపించారంటే మనమందరం ఆదర్శంగా తీసుకుంటాం కదండి. ఎకరానికి 30 బస్తాలు పడినా ఆదర్శంగా తీసుకోమా, వదిలేస్తామా? ఒక బరి రోజుకి 10 లీటర్లు ఇస్తావు, ఆయన పరిగిస్తావు, దేనికి? ఏం పెడతాను నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి. మరి ఆ ప్రకారం తీసి మరి పెట్టమా? మనం కూడా 10 లీటర్లు కావాలి కదా ఒక పూటకి. అలాగే మహాత్ముల జీవితం మనకు ఆదర్శం తీసుకోవాలి. ఎందుకు మహాత్మా జీవితం చదువుకోవాలంటే ఇందుకే. కాబట్టి ఏం చేయాలి? నిరంతరము ఎరుగుతూ జీవించు, కాలాన్ని వృధా చేయకు. మాస్టర్ గారితో కలిగిన అనుభవం చెప్పాలంటే ఒక పెద్ద చెట్టు ఆకులు ఉన్నాయి అనుకోండి, ఒక పిడికిడి తీసి ఎంత ఉంటుందో అంతే మనం చెప్పగలం. మిగతా అన్నీ ఆ చెట్టు దగ్గరే ఉంటాయి. సముద్రంలో ఇసుక లెక్క పెట్టగలమా? లెక్క పెట్టవచ్చేమో ఒకవేళ లెక్క పెడితే, కానీ మహాత్ముల గుణాలను మాత్రం లెక్క పెట్టలేదు. అంటే ఏమిటి? అనంతము, దానికి అంతం లేదు, పరిమితి లేదు. అందుకని మాస్టర్ గారి నిశ్చితత్వం మనం తెలుసుకోగలిగితే, ఎందుకంటే బ్రహ్మగారిని చూడలే, మనం వేమన చూడలే, యేసుప్రభువుని చూడలే, వాళ్ళ లక్షణాలు విన్నాం. ఈయన దాదాపు 1989 సంవత్సరాలకు ఉన్నారు. కాబట్టి ఆయన లక్షణాలు ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఇటు ఇహంలోను ఇటు పరంలోను మనం శ్రేయస్సు పొందగలము. అంటే ఒక దీపం అనేక దీపాలు వెలిగిస్తే ఆ వెలుగులో మనం చక్కగా నడుచుకోగలం. కాబట్టి మన దీపం వెలగాలంటే ఆ దీపం వెలిగించుకోలిపోయి దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనం కూడా నిరంతరం ఒక జ్యోతి ఇచ్చి మన జ్యోతి ఇతరులకు మార్గదర్శనం అవుతుంది. అవి తెలియజెప్పడమే ఈ మరోడని దీపంలో ఉన్న అంతర్లీనంగా దాగి ఉన్న బోధ. అది మనకి ఈరోజు భరద్వాజ మాస్టర్ గారు మనకి అందించారు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।